పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘటనే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి పంచాయతీలో చోటు చేసుకుంది. ఏకంగా తల్లిపైనే కూతురు పోటీ చేస్తోంది. సర్పంచ్ బరిలో నిలిచి తల్లి కూతుళ్లు సై అంటే సై అంటున్నారు. ఇదిగో ఈమె పేరు సుమలత. తిమ్మాయిపల్లి పంచాయతీ బరిలో సర్పంచ్గా పోటీలో నిలబడింది. అయితే ఈమె ప్రత్యర్థి ఆ ఊరిలో మాజీ సర్పంచ్ అయిన శివరాత్రి రాజిరెడ్డి భార్య గంగవ్వ. ఈ గంగవ్వ ఎవరో కాదు, సుమలత తల్లే. గంగవ్వ భర్త రాజిరెడ్డి ఇదివరకే సర్పంచ్గా పనిచేశారు. ఈ గ్రామం జనరల్ మహిళకు కేటాయించగా ఇక్కడి నుంచి రాజిరెడ్డి తన భార్యను పోటీలో నిలిపారు. బీఆర్ఎస్ మద్దతుతో గంగవ్వ పోటీలో నిలబడింది. అయితే కూతురు సుమలత మాత్రం తన తల్లిపై కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ ఎన్నికల బరిలో నామినేషన్ వేసింది. తిమ్మాయిపల్లి గ్రామంలో మొత్తం 506 ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామాన్ని రిజర్వేషన్లో భాగంగా జనరల్ మహిళకు కేటాయించారు. అయితే తల్లి గంగవ్వ మీద కూతురు సుమలత కూడా పోటీ చేస్తోంది. ఈ ఇద్దరు అభ్యర్థులు వేరువేరు పార్టీలు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. సుమలత ఇదే గ్రామానికి చెందిన అబ్బాయిని ప్రేమించి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో తల్లి మీద పోటీ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరు కూడా తమ నామినేషన్లు విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదని, ఖచ్చితంగా పోటీలో ఉంటామని తల్లి గంగవ్వ, కూతురు సుమలత చెప్తున్నారు. తన తల్లి విత్డ్రా చేసుకుంటే తాను ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యేందుకు అవకాశముందని సుమలత చెప్పారు. గతంలో తన భర్త చేసిన అభివృద్ధి మరోసారి నన్ను సర్పంచ్గా గెలిపిస్తుందని తల్లి గంగవ్వ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు తల్లి కూతురు ఇద్దరు నిలబడరు అమ్మా, మీ బిడ్డనేమన్నా కలిసి రద్దు అని చెప్పి పోటీలా ఉంటారా? ఖచ్చితంగా పోటీ నుంచి తప్పుకునే తందుకు ఏమన్నా అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎలక్షన్లలో పోటీ చేస్తాం. మా ఆయన పోయిన సంవత్సరం 5 సంవత్సరాలు చేసిండు. అప్పుడు బాగానే చేసిరు. అప్పుడేటో చేసిరు, ఇప్పుడు అట్నే చేస్తే నన్ను గెలిపిస్తే చేస్తామని అనుకుంటున్నాను. పేరు పల్లపు సుమలత. మా గ్రామం వచ్చేసి తిమ్మాయిపల్లి, మండలం కోరుట్ల. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్కి నామినేషన్ వేయడం జరిగింది. నాకు అపోజిట్గా మా అమ్మ వేసింది, అండ్ గుంజా మామయ్య, జీ వెంకటి ముగ్గురు వేసిరు అపోజిట్గా. ఒకవేళ మా అమ్మ తప్పుకుంటే నేను ఏకగ్రీవం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ. కాంగ్రెస్ తరఫున నేను ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే ఊరిని కానీ ప్రజల్ని కానీ కొంచెం అవగాహన డెవలప్ చేయడానికి బాగా అవకాశం ఉంటుందని నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. అంటే ఎలక్షన్లో నిలబడడానికి కారణం అమ్మ కాదు, మామూలుగా ప్రజల్ని కానీ స్కూల్ని కానీ ఉన్న ఏరియాలను కానీ బాగా డెవలప్ చేయడానికి నిలబడాలని కోరుకుంటున్నాను. తల్లి కూతుర్ల సవాళ్లతో తిమ్మాయిపల్లి సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మరి ఓటర్స్ తల్లి కూతుర్లలో ఎవరిని సర్పంచ్గా ఎన్నుకుంటారో చూడాలి.